దేవుని గన్నామ స్తోత్రములు. ప్రియులైన మీ అందరికీ వందనాలు. ఈరోజు వాక్య భాగము న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 32వ వచనం చదువుకుందాం. న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయం 32వ వచనం. ఒకడు తన బలిపీఠమును విరగగొట్టినందున అతనితో బయలు వాదించుకొననిమ్మని చెప్పి ఆ దినం అతనికి యెరుబ్బయలు అని పేరు పెట్టాను అని రాయబడింది. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం మొదటి నుంచి చదువుతూ వివరిస్తాను. ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించాను. ఇక్కడ న్యాయాధిపతుల గ్రంథం ఐగుప్తుల నుంచి మోషే ఇశ్రాయేల్ని దేవుని చిత్త ప్రకారం నడిపించాడు, ఐగుప్తు నుంచి విడిపించాడు. తర్వాత ఇద్దరు రాజులు మాత్రం యోర్దాన్ అవతలను ఇద్దరు రాజులు జయించే వరకే మరి మోషే ఉన్నాడు. మోషేని నది దాటి వెళ్ళటానికి వీల్లేదని, దేవుడు కానాన్లో ప్రవేశించడానికి వీల్లేదని చెప్పాడు. తర్వాత యెహోషువను అభిషేకించమని దేవుడే మోషేకి చెప్పాడు. నీ చేతులు యెహోషువ మీద ఉంచమని చెప్పాడు. అప్పుడు యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలు కానాన్ని స్వతంత్రించుకున్నారు. అనేక యుద్ధాలు చేసి యెహోషువ మరి కానాన్ని దేవుడు వాళ్ళకి తోడయుండి దేవుడు ఆ యుద్ధాలు జరిగించాడు యెహోషువని నాయకుడిగా పెట్టి. ఆ సమయంలో వాళ్ళు కానాన్ని అంతటిని స్వాధీనపరుచుకున్న తర్వాత, వాళ్ళు కానానికి వచ్చి జీవించిన తర్వాత, వాళ్ళు ఇక్కడ స్వాస్థ్యాలు దేవుడు పంచి ఇచ్చిన తర్వాత వాళ్ళకి, ఆ తర్వాత వాళ్ళు న్యాయాధిపతులు దినాలు వచ్చినాయి. న్యాయాధిపతుల దినాల్లో వాళ్ళు ఒక్కొక్కళ్ళే వీళ్ళు ఇశ్రాయేలు పాపం చేయటం, దేవుడు శత్రువులకు అప్పగించటం, మళ్ళీ వాళ్ళు దేవుడి వైపు తిరగటం, దేవుడు వారికి ఒక న్యాయాధిపతిని అప్పగించటం, ఆ యుద్ధంలో జయం ఇవ్వటం. ఈ రీతిగా న్యాయాధిపతుల గ్రంథం అంతా కూడా వీళ్ళు దేవుని దృష్టికి ద్రోహం చేయటం, వీళ్ళు తప్పిపోవటం, దేవుని నుంచి దూరం అయిపోవటం, వీళ్ళకి శత్రువుల చేతికి దేవుడు వీళ్ళని అప్పగించటం, వీళ్ళు మరలా తిరిగి దేవుని దగ్గర రావటం, దేవుని బతిమాలుకోవటం, వాళ్ళ కష్ట సమయంలో బాధల సమయాల్లో మరలా దేవుడు ఒక న్యాయాధిపతిని లేపి వారికి విడుదల ఇవ్వటం. ఇదే న్యాయాధిపతుల గ్రంథం అంతా జరిగింది. ఇక్కడ న్యాయాధిపతులు 6వ అధ్యాయంలో ఇశ్రాయేలు యెహోవా దృష్టికి దోషులైనందున యెహోవా 7 ఏండ్లు వారిని మిద్యానీయులకు అప్పగించానని రాయబడింది. మిద్యానీయులు చాలా గొప్ప జనాంగం, ఇశ్రాయేల్ కంటే కాదు. ఇశ్రాయేల్ దేవుని దృష్టికి పాపం చేసినప్పుడు మిద్యానీయులకు అనేకులు కలుపుకుని వచ్చి వారి మీద యుద్ధానికి వచ్చినట్టుగా చూస్తాం. మనం కూడా దేవునికి విరుద్ధంగా పాపం చేస్తున్నప్పుడు, దేవునికి విరుద్ధంగా మనం ఉన్నప్పుడు మన మీదకి దేవుడు కూడా ఏ విధంగా మనకి ఇబ్బంది కలిగిస్తాడు. ఆ ఇబ్బందిలో మనం దేవుని వైపు తిరిగితే మరలా విడుదల ఇస్తాడు దేవుడు. తిరిగి పశ్చాత్తాపడి మనం దేవుని యొద్దకు వచ్చి బ్రతిమాలుకుంటే ఆయన కరుణామయుడు గనక మరలా మనల్ని విడిపించి మరలా మనకి మంచి పరిస్థితి ఇస్తాడు. అలాగే ఇశ్రాయేల్ యెహోవా దృష్టికి దోషులు అయ్యారు కాబట్టి 7 ఏండ్ల మిద్యానీయులకి వీళ్ళని అప్పగించేసాడు. వీళ్ళు బానిసలు అయిపోయారు మిద్యానీయులు చెయ్యి ఇశ్రాయేల్ మీద హెచ్చాయను కనుక వారు మిద్యానీయుల ఎడల ఎదుట నిలవలేక కొండల్లోనున్న వాగులను, గుహలను, దుర్గములను తమకు సిద్ధపరచుకుంది. అంటే మిద్యానీయులకి దొరకకుండా దాక్కుంటున్నారు అన్నమాట. వీళ్ళు ఇళ్లలో ఉండట్లేదు, వారి నివాసాల్లో వారు ఉండట్లేదు. వీళ్ళు ఏమి ఏర్పరచుకున్నారంట? వాగుల్ని, గుహల్ని, దుర్గాల్ని ఏర్పరచుకున్నారంట. వాళ్ళకి అంత మిద్యానీయులు వీళ్ళ మీద పరిపాలన చేస్తున్నారు. ఇశ్రాయేలు విత్తనములు విత్తిన తరువాత మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు నుండి జనులు తమ పశువులను, గుడాలను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి అని రాయబడింది. ఇశ్రాయేలు విత్తనములు విత్తి వారు పంట వేసుకుందామని వారు విత్తనాలు విత్తుకున్నప్పుడు దేవుడు కూడా ద్వితీయోపదేశకాండంలో చెప్పాడు, నువ్వు దేవునికి మాట వినకపోతే నువ్వు విత్తుతావు కానీ నీ పంట వేరొకడు తింటాడని చెప్పాడు. నీకు దక్కాల్సింది నీకు దక్కదు, నీ శత్రువుకి వెళ్ళిపోద్దని దేవుడు చెప్పాడు ఆయన మాట వినకపోతే. ఇక్కడ కూడా ఇశ్రాయేలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పు నుండి వారును, అంటే వీళ్ళందరూ ఏకమై, అమాలేకులు, మిద్యానీయులు, తూర్పు నుండి వారందరూ ఏకమై తమ పశువులను, గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారంగా వారి మీదకు వచ్చి, అంటే అంత జనం అన్నమాట. మిడతల దండం ఎందుకు అంటే మిడతలు మరి ఎంత మంచి పచ్చికని కూడా తినేస్తూ ఉంటాయి కదా. కాబట్టి వీళ్ళు మిడతలంతా జనం విస్తారంగా ఉన్నారు. అంతా మొత్తం నాశనం చేయటానికి, మొత్తం తీసేసుకోవటానికి వాళ్ళు వచ్చారని అర్థం.
కాబట్టి వాళ్ళు మిడతల దండంత విస్తారంగా వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు వారి మీదకి ఇశ్రాయేలు మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాదావు పోవునంత దూరము భూమి పంటను పాడు చేసి ఒక గొర్రెను కానీ ఎద్దును కానీ గాడిదను కానీ జీవసాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలుకి ఉండనీయలేదు అని రాయబడింది. అంటే వీళ్ళేం పంట వేసుకుంటే పంట కోసుకోవటకే వాళ్ళు వచ్చి పంటంతా నాశనం చేసేసి పంట అంతా వాళ్ళు తీసుకుని మరి వీళ్ళ పశువులు కూడా ఎద్దులను కానీ గాడిదలు కానీ గొర్రెలు కానీ ఏటిని వీరికి వారి పనులు చేసుకుంటే ఉండనీయకుండా తీసుకుపోతున్నారన్నమాట. వారును వారి ఒంటెలను లెక్కలేక ఉండెను. దేశము పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి అని ఉంది. దేశాన్ని పాడు చేయ ఇశ్రాయేలు దేశాన్ని పాడు చేయడానికి వాళ్ళు విస్తారంగా వచ్చారు. మిడతల దండంత విస్తారంగా వచ్చారు. వీళ్ళు పంట వేసుకుని పంట తీసుకుందాం అనేసరికి వాళ్ళు పంట అంతా నాశనం చేసేసి తీసుకెళ్ళిపోతున్నారు. అంతేకాదు వీళ్ళ పశువుల్ని ఒంటెల్ని గొర్రెల్ని వీళ్ళని ఏమి ఉండనివ్వకుండా వీళ్ళ జీవనాధారం అన్నింటినీ కూడా వాళ్ళు తీసుకుని పోతున్నారు. వారిని వారి ఒంటెలు లెక్కలేక ఉండేను అని వ్రాయబడింది. విస్తారమైన ఒంటెలతో వారు వచ్చారన్నమాట శత్రువులు. దేశం పాడు చేటుకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలు మిద్యానీల వలన మిక్కిలి హీనదశకి వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టారు. మొదట్లోనే వాళ్ళ మీదకి వచ్చినప్పుడే మొరపెట్టల వీళ్ళు. మిక్కిలి హీనదశకి వచ్చినాక మనం కూడా చాలాసార్లు మొండి వేసి పరిస్థితి అంతా దిగజారే వరకు దేవుని ఎద్దకు రాకుండా, దేవునికి లోబడకుండా, దేవునికి అప్పగించుకోకుండా, దేవుని కొరకు మనం నిలబడకుండా మనం ఏం చేస్తామంటే మన ఇష్టానుసారంగానే మన మార్గంలోనే అంతా సర్వనాశనం అయ్యే వరకు కూడా మన మార్గంలోనే మనం పయనిస్తూ ఉంటాం. వెంటనే మెలుకొని దేవుని తట్టుతారు. ఎందుకంటే పాపం యొక్క గుడ్డితనం ఆ విధంగా మందమతులు చేసి సర్వనాశనం అయ్యే వరకు కూడా దేవుని తట్టు తిరగకుండా చేస్తుంది అనమాట. పాపం అలా మనిషిని మానసిక స్థితిని, మెంటల్ స్థితిని మరుగుపరిచి, మందపరిచేసి, ఆత్మీయ స్థితిని మరుగుపరిచి, గురుడితనం కలుగు చేసి, కఠినపరిచినట్టు చేసి, వాత వేయబడిన మనస్సాక్షి ఇచ్చేసి ఇక పాపం దేవుని ఎద్దకు వెళ్ళలేకుండా గట్టిగా పట్టుకుంటుంది అన్నమాట. మిద్యానీయుల వలన బాధ నుండి ఇశ్రాయేలు యెహోవాకు మొరపెట్టగా యెహోవా ఇశ్రాయేలు యొద్దకు ప్రవక్తనొకని పంపాను. అతడి వార్త ఇలాగ ప్రకటించాను. ఒక ప్రవక్తను పంపాడు దేవుడు. వెంటనే విడిపించుకుని ఒక ప్రవక్తను పంపాడు. వీళ్ళ పరిస్థితి వీళ్ళకి తెలియపరచడానికి దేవుడు ఒక ప్రవక్తను పంపించాడు. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి, ఇక్కడ చూడండి హెబ్రీ పత్రిక మొదటి అధ్యాయం 1వ వచనంలో ఏమని రాయబడిందంటే, పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు అని రాయబడింది. పూర్వకాలమందు నానా సమయముల్లోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు. ఆయన మన పితరులతో ఎలాగ మాట్లాడాడు, ఇక్కడ కూడా పితరులతో ప్రవక్తలు పంపించి మాట్లాడాడు. ఇశ్రాయేలు హీనదశకు వచ్చేసి మిద్యానీయుల వాళ్ళు ఇబ్బందులు పడుతున్నప్పుడు, వాళ్ళు దేవుని తట్టుకు మొరపెట్టినప్పుడు, యెహోవా తట్టు తిరిగి వారు మొరపెట్టినప్పుడు అప్పుడు ఆయన ఒక ప్రవక్తను పంపించాడు. ప్రవక్త వచ్చి మాట్లాడుతుండే, యెహోవా ఇశ్రాయేలు యొద్దకు ప్రవక్తను ఒకరిని పంపాను, అతని వార్త ఇలాగ ప్రకటించాను. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, అంటే యెహోవా పక్షమున ప్రవక్తలు మాట్లాడతారు. నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహములో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చితిని. ఇశ్రాయేలు దేవుడిని యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను ఐగుప్తులో నుండి మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలో నుండి మిమ్మల్ని తోడుకొని వచ్చితిని. ఐగుప్తు వీళ్ళ పూర్వస్థితి ఏంటో దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. చాలామంది జీవితాల్లో కూడా దేవుడికి అతి మెరుగు జీవితం ఇవ్వగానే, దేవుడికి అతి కనికరించి సమృద్ధి ఇవ్వగానే, సంపద ఇవ్వగానే, స్థితిగతులు మార్చగానే, ఆశ్రయించడం రాగానే, దేవుని నుంచి అన్ని పొందుకున్న తర్వాత, దేవుని నుంచి మేలు పొందిన తర్వాత దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. దేవునికి దూరం అయిపోయి, భక్తికి దూరం అయిపోయి, బాగానే ఉన్నాములే అనుకుని, అంతా బాగానే ఉందని అనుకుని చాలా దేవుని నిర్లక్ష్యం చేస్తారు. దేవుడు ఇతర పూర్వస్థితిని గుర్తు చేయవలసిన పరిస్థితి తీసుకొస్తారు. అందుకే సేవలు కూడా పూర్వ పరిస్థితి ఏంటి, ఇప్పుడు పరిస్థితి ఏంటి అని వాక్యంలో గద్దిస్తూ ఉంటారు. ఇక్కడ చూసినట్లయితే దేవుడు కూడా ప్రవక్తను మమ్మల్ని చెప్తున్నాడు, నేను ఐగుప్తులను మిమ్మల్ని రప్పించి దాసుల గృహంలోని మిమ్మల్ని తోడుకొని వచ్చితిని.
ఐగుప్తులో వీళ్ళు దాసులుగా బానిసలుగా ఉన్నారు, అక్కడి నుంచి నేను తోడుకుని వచ్చానని దేవుడు చెప్తున్నాడు. ఐగుప్తుల చేతిలో నుండి మిమ్మల్ని బాధించిన వారి అందరి చేతిలో నుండి మిమ్మల్ని విడిపించి మీ ఎదురు నుండి వారిని తోలివేసి వారి దేశమును మీకు ఇచ్చితిని. ఐగుప్తుల నుంచే విడిపించాడు, ఐగుప్తుల బానిసత్వం నుంచే విడిపించాడు. కానాను తీసుకొచ్చి కానాన్లో సొంతంగా అక్కడ నివాసం చేసుకుని సంపదలు సంపాదించుకున్న వారిని తోలివేసి, వాళ్ళు ఊరికి అన్యాయంగా తోలివేయలేదు, వాళ్ళు కూడా చెడు క్రియల్లో ఇష్టానుసారంగా ఉన్నప్పుడే దేవుడు వాళ్ళ పాపం పరిపూర్ణమైనప్పుడు వాళ్ళని తోలివేశాడు. వాళ్ళని తోలివేసి వాళ్ళని చంపేసేసి వాళ్ళ దేశాన్ని వీళ్ళకి అప్పగిచ్చానని దేవుడు చెప్తున్నాడు. మీ ఎదుటి వారిని తోలివేసి వారి దేశం మీకు ఇచ్చి తిని, మీ దేవుడిని యెహోవాను నేనే. మీరు అమోరీయుల దేశం నివసించుచున్నారు, వారి దేవతలకు భయపడుకుడి అని మీతో చెప్పి తిని, కానీ మీరు నా మాట వినకపోతరి. మీరు అమోరీయుల దేశంలో జీవిస్తున్నారు, వాళ్ళందరినీ వెళ్ళగొట్టి నీకు ఆ దేశాన్ని ఇచ్చాను కదా, వారి దేవతల దగ్గరికి వెళ్ళొద్దు, మీరు వాటిని పూజించొద్దని, వాటికి భయపడొద్దని నేను చెప్పాను మీకు, అయినా మీరు నా మాటను వినకపోయారు అని దేవుడు ప్రవక్తను పంపించి వాళ్ళ పూర్వస్థితి ఏంటో, దేవుడు చేసిన కార్యం ఏంటో, వాళ్ళ జీవితంలో వాళ్ళకి ఏం చెప్పాడో, వీళ్ళు ఏం చేశారో దేవుడు ఇక్కడ వివరిస్తున్నాడు. 11వ వచనం, న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం. యెహోవా దూత వచ్చి ఎజ్రెయుడైన యోవాషు కలిగిన ఒప్రాలో మస్తకి వృక్షం క్రింద కూర్చుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానులకు మరుగై ఉండినట్లు గానుగ చోటున గోధుమలను దొళ్ళగొట్టుచుండగా, ఇక్కడ అబీయెజ్రీయుడైన యోవాషుకు కలిగిన ఒప్రాలో మస్తకి వృక్షం క్రింద యెహోవా దూత వచ్చి కూర్చున్నాడు. అంటే వాళ్ళ పొలం దగ్గర యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానులు భయపడి గానుగ చాటు గోధుమలను దొళ్ళగొట్టుకుంటున్నాడు. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమ గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించును? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మల్ని రప్పించని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించనని అతనితో చెప్పాను అని రాయబడింది. యెహోవా దూత వచ్చి ఏమని చెప్తున్నాడు? యెహోవా నీకు తోడై ఉన్నాడు అని చెప్తున్నాడు. గిద్యోను పలకరించి పరాక్రమ గల బలాఢ్యుడా అంటున్నాడు. ఈ న్యాయంగా పిరికోడయి గానుగు చాటున మిద్యానీయులు భయపడి అక్కడ గోధుమలు దొళ్ళగొట్టుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, పిరికి వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? ధైర్యం గలవాడుగా చేస్తాడు, పరాక్రమ గలవాడుగా చేస్తాడు. పరాక్రమ గల బలాఢ్యుడా అని పిలుస్తున్నాడు. పేతురును కూడా సీమోన్ అయితే అని పేరు, నీవు పేతురువి అన్నాడు. సీమోన్ అంటే రెల్లు, ఎటు గాలేస్తే అటు ఊగేది రెల్లు. కానీ పేతురు అంటే రాయి, అంటే రెల్లుని రాయిగా చేస్తాడంట, అస్థిరుల్ని స్థిరులుగా చేస్తాడు. అవకతవకలు గల వారిని స్థిరమైన స్వభావం గల వారిగా చేస్తాడు. చీకట్లో ఉన్న వారిని వెలుగులోకి నడిపిస్తాడు దేవుడు. బలహీనుడా అని పిలవడు దేవుడు, బలవంతుడా అని పిలుస్తాడు. బలహీనుడు బలవంతుడు అనుకోవాలని కూడా వాక్యం ఉంది. అప్పుడు గిద్యోను అంటున్నాడు కదా, యెహోవా చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడేంటి, ఇదంతా మాకు ఎలా జరుగుతుంది? యెహోవా ఐగుప్తులను మమ్మల్ని రప్పించని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మల్ని అప్పగించానని అతనితో చెప్పాను అని రాయబడింది. ఈయన ఏమంటున్నాడు? మా పితరులు మాకు వివరించి చెప్పారు అంటున్నాడు. మా పితరులు ఐగుప్తుల నుంచి మమ్మల్ని నడిపించాడు యెహోవా అని చెప్పారు, మాకు ఆయన అద్భుతాలు చేశాడని చెప్పారు, అవన్నీ ఏమైనాయి అని ఇప్పుడు అడుగుతున్నాడు. కానీ వీళ్ళు మరి యెహోవాని ఐగుప్తుల నుంచి నడిపించాడని చెప్తే వాళ్ళ పితరులు వాళ్ళు చెప్పుంటే వీళ్ళు ఎందుకు ఇతర దేవతలను పూజిస్తున్నారు? ఇక్కడ మనం చూస్తే 6వ అధ్యాయం 25వ వచనంలో, మరియు ఆ రాత్రి అందే యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల రెండవ ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి అంటున్నాడు. దాని పైగా దేవతా స్తంభం నరికివేసి అని చెప్పాడు. అంటే వాళ్ళ తండ్రి బయలుకు పూజారిగా ఉన్నాడు. యెహోవా ఐగుప్తు నుంచి తీసుకొచ్చి బయలు పూజారిగా ఉండి బయలుకు బలు అర్పించేవాడుగా అక్కడ ఒక దేవతా స్తంభాన్ని పెట్టినాడుగా. మరి బయలుకు ఒక దేవతా స్తంభాన్ని, ఒక ధ్వజస్తంభాన్ని పెట్టినట్టుగా చూస్తున్నాం. మరి యెహోవా ఐగుప్తు నుంచి తీసుకుని వచ్చి
వీరికి వివరించి ఆయన అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశాడని పితరులు చెప్తే వీళ్ళ సొంత తండ్రి ఎలా బయలు ప్రవక్త అయ్యాడు? ఎందుకు మరి బయలు పూజిస్తున్నారు వీళ్ళు? ఎందుకు బయలుకి వీళ్ళు బలు అర్పిస్తున్నారు? యెహోవా కదా వీరిని విడిపించింది. యెహోవా విడిపించినప్పుడు యెహోవాకి తగినట్టుగానే వ్యవహరించాలి కదా. యెహోవా చెప్పిన అద్భుతాలు ఆశ్చర్యకార్యాలనే వీళ్ళు అనుభవించాలి కదా. యెహోవా కొరకే వీరు జీవించాలి కదా. అలా కాకుండా వీళ్ళు ఎందుకు మరి యెహోవాని విడిచిపెట్టి, దేవునికి అసహ్యమైంది కదా విగ్రహారాధన. సృష్టికర్తను విడిచిపెట్టి సృష్టాన్ని పూజిస్తే దేవునికి అది ఇష్టం కాదు కదా. అలాంటి సమయంలో యెహోవా ఎలాగా వీళ్ళకి సహాయం చేస్తాడు? అయినా నేను కరుణామయుడు కాబట్టి వాళ్ళ బాధను తీవ్రతను చూసి ఆయన వచ్చాడు, సహాయం చేస్తాను. చూడండి, ఇక్కడ చిత్తమున ఏలినవాడ యెహోవా మాకు తోడయుండినడు. ఎలా ఇదంతా మాకేవలా సంభవించను? యెహోవా ఐగుప్తును మమ్మల్ని రప్పించనని చెప్పుచూ మా పితరులు మాకు వివరించిన అద్భుత కార్యములు ఏమాయను? యెహోవా మమ్మల్ని విడిచిపెట్టి మిద్యానుల చేతికి మమ్మల్ని అప్పగించిన అతనితో చెప్పాడు. యెహోవా విడిచిపెట్టేశాడు, ఆయన అద్భుతాలు ఏమైనా అని చెప్తున్నాడు, కానీ వీళ్ళు చేస్తున్న కార్యాల గురించి చెప్పట్లేదు. తన తండ్రే మరి బయలుకి ప్రవక్త లేకపోతే పూజారైతే మరి గిద్యోనికి తెలీదా? అది తెలుసు కదా. అంతటి యెహోవా అతని తట్టు తిరిగి బలం తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతుల నుండి ఇశ్రాయేలును రక్షింపుము, నిన్ను పంపినవాడు నేనే అని చెప్పగా, అతని చిత్తం నా ఏలినవాడా, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను? నా కుటుంబం మనష్య గోత్రములో ఎన్నికలేనిదే, నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠ ఆయనతో చెప్పాను. ఇశ్రాయేల్లో ఎవరి గురించి చెప్పినా వాళ్ళు అలాగే చెప్తారు. వాళ్ళు తగ్గించుకుని మేము ఎన్నికలేని వాళ్ళం కదా అంటారు. ఇక్కడ మనం చూస్తే దేని సహాయం చేత నేను మిద్యాన్ని రక్షించగలను? నా కుటుంబం మనష్య గోత్రంలో ఎన్నికలైంది. మనష్షే మరి యోసేపు పెద్ద కుమారుడు, ఆ సంతతిలో వాడు ఈ గిద్యోను. ఈయన అంటున్నాడు మనష్షే గోత్రంలో మా కుటుంబం ఎన్నికలైంది అంటున్నాడు. మా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠునై ఉన్నానని చెప్తున్నాడు. నేను చిన్నవాడిని, మా పితరుల కుటుంబంలో అంటున్నాడు. ఇక్కడ మొదటి సమూయేలు గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనం చూసినట్లయితే 20-21 వచనాలు చదువుతున్నాను. ఇక్కడ సౌలు రాజు కూడా అలాగే అంటున్నాడు. సమూయేలు కలుసుకున్నప్పుడు, 3 దినముల క్రిందట తప్పిపోయిన నీ గార్ధములను గురించి విచారపడకము, అవి దొరికినవి. ఇశ్రాయేలు అభిష్టం ఎవరి అందున్నది? నీ అందును నీ తండ్రి ఇంటి వారి ఎందును కదా అనెను. అందుకు సౌలు, నేను బెన్యామీనుని కానా? నా గోత్రం ఇశ్రాయేలు గోత్రంలో స్వల్పమైనది కాదా? నా ఇంటి వారు బెన్యామీను గోత్రంలో ఇంటి వారందరిలో అల్పులు కారా? నాతో ఇలాగను ఎందుకు పలుకుచున్నావు అని. ఇశ్రాయేలు ఆ విధంగా తమను తాము తగ్గించుకుని, మేము అందరిలో అల్పులం కదా, ఇశ్రాయేల్ అందరిలో మేము అల్పులం కదా అని చెప్తారు. అలాగే ఈ గిద్యోను కూడా మనష్య కుటుంబంలోనే నా కుటుంబం అల్పమైంది అంటున్నాడు, ఎన్నికలైంది అంటున్నాడు. దేవుడు కూడా ఎన్నికలేని వారిని ఏర్పరచుకుంటున్నాడని రాయబడింది. దేవుడు జ్ఞానవంతులు సిగ్గుపరచుటకు జ్ఞానం లేని వారిని, ఎన్నిక లేని వారిని, యోగ్యత లేని వాళ్ళని, అల్పులైన వారిని, లోకం ఎన్నిక చేయని వారిని ఏర్పరచుకుంటున్నాడని కొరింథీ పత్రికలో రాయబడింది. ఎందుకంటే జ్ఞానవంతులను ఏ శరీరాన్ని ఎదుట అతిశయింపకూడనట్లు ఆయన జ్ఞానవంతులను సిగ్గుపరుస్తానికే చూస్తున్నాడు. ఆయన జ్ఞానం గలవారిని, తెలివి గలవారిని, పండితులు అనుకున్న వారిని ఆయన సిగ్గుపరిచి అల్పులైన వారిని ఏర్పరచుకుంటున్నాడని రాయబడింది. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 26వ వచనం నుంచి, సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపును చూడి, మీలో లోకరీతిని జ్ఞానులైనను గనులైనను గొప్ప వంశం వారైన అనేకులు పిలువబడలేదు. కానీ ఏ శరీరు దేవుని ఎదుట అతిశయింపకుండానట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి వెర్రివారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని వ్యర్థం చేయటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నికలేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అని వ్రాయబడింది. ఇక్కడ మనం చూస్తే గిద్యోను ఆ విధంగా చెప్పినప్పుడు అందుకు యెహోవా, అయిననేమి, ఒకవేళ మీది కనిష్ట కుటుంబం అయినప్పటికీ, నువ్వు కనిష్ఠుడు అయినప్పటికీ, మనష్య గోత్రం అల్పమైనప్పుడు, అందులో నీ కుటుంబం అల్పమైందన్నప్పటికీ కూడా
నేను నీకు తోడై ఉందును కనుక ఒకే మనిషిని హతం చేసినట్లు మిద్యానీయులు నీవు హతం చేయదు అని చెప్పాను. ఒకే మనిషిని చంపినట్టుగా నువ్వు మిద్యానీయులందరిని చంపేస్తావని చెబుతున్నాడు. అందుకు అతడు, నా ఎడల నీకు కటాక్షం కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్న వాడవు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనపరచుము. నేను యొద్దకు వచ్చి నా అర్పణమును బయటికి తెచ్చి నీ సన్నిధిని దాన్ని పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుమి అని వేడుకొనగా ఆయన, నీవు తిరిగి వచ్చే వరకు నేను ఉండేదనండి. నీవే నాతో మాట్లాడుతాను నాకు అర్థం అవ్వాలంటే నాకు ఒక సూచన చూపు. నేను లోపలికి వెళ్ళి అర్పణ తెచ్చే వరకు ఇక్కడి నుంచి వెళ్ళొద్దు దయచేసి అని అడుగుతున్నాడు. అప్పుడు గిద్యోను లోపలికి పోయి, ఆయన కూడా ఎళ్ళను, నేను నువ్వు వచ్చే వరకు ఇక్కడే ఉంటానని చెప్పాడు. అబ్రహాం ఇంటికి కూడా దేవుడు వెళ్ళినప్పుడు ఆయన విందు ఎన్ని చేసే వరకు ఆ చెట్టు కిందే అలసట తీర్చుకోండి అని చెప్పినప్పుడు ఆ చెట్టు కిందే కూర్చున్నాడు. 3 వ్యక్తులు ఆ చెట్టు కిందే కూర్చున్నారు. అబ్రహాము మరి ఆ విందంతా సిద్ధపరిచి తీసుకొచ్చే వరకు వాళ్ళు అక్కడే కూర్చున్నారు. ఇక్కడ కూడా గిద్యోను దగ్గర ఆయన అక్కడే కూర్చున్నాడు. అప్పుడు గిద్యోను లోపలికి పోయి ఒక మేక పిల్లను 9 పిండితో పొంగని భక్ష్యములను సిద్ధపరిచి ఆ మాంసమును గంపలో ఉంచి అది వండిన నీళ్లను కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము క్రిందికి దాన్ని తీసుకుని వచ్చి దగ్గర ఉంచగా యెహోవా దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములు పట్టుకుని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో చెప్పాను. ఇక్కడ అవన్నీ తీసుకుని వచ్చి పొంగని 9 పిండితో పొంగని అప్పములు చేశాడు, భక్ష్యములు చేశాడు. మరి ఒక మేక పిల్లను వధించి ఆ మాంసం వండి ఆ మాంసాన్ని తట్టలో మరి ఆ నీళ్ళని ఒక కుండలో పోసుకుని ఆ రొట్టెలను తీసుకుని అక్కడ తీసుకుని వచ్చి అక్కడ పెట్టాడని. ఇశ్రాయేలుకి అట్లా బలు అర్పించడం అలవాటే కాబట్టి ఆ నైవేద్యాలు కానీ ఆ బలులు కానీ అర్పించడం వాళ్ళకి అలవాటే కాబట్టి అవన్నీ సిద్ధపరిచి తీసుకొచ్చాడు. అతడు అప్పుడు ఆ రాతి మీద పెట్టమన్నాడు దేవుడు. ఆ పక్షములన్నీ రాతి మీద పెట్టి దాని మీద ఆ మాంసం వేసి ఆ నీళ్లు కూడా ఆ వండిన నీళ్ళు కూడా దాని మీద పోయమని చెప్పాడు. అతడు అలాగూ చేయగా యెహోవా దూత తన చేతినున్న కర్రను చాపి దాని కొనత ఆ మాంసమున పొంగని భక్ష్యమును ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను వేసాను అని రాయబడింది. ఆయన దేవుని దూత అని చెప్పడానికి ఆయన కర్రని ఆ కొనని అక్కడ అంటించగాని ఆ అగ్ని వచ్చేసి ఆ రాత్రి నుంచి అగ్ని పుట్టి అదంతా దహించి వేసింది. అంతటి యెహోవా దూత అతనికి అదృశ్యమాయను. గిద్యోను ఆయన యెహోవా దూతని తెలుసుకుని, ఆహాహా నా ఏలినవాడా, యెహోవా ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచితే నన్ను, ఎందుకంటే ఆ దినాల్లో యెహోవా దూతను చూస్తే వాళ్ళు చనిపోతామని భయపడిపోయేవాళ్ళు. యేసుక్రీస్తు పుట్టే వరకు కూడా పాత నిబంధనలో యెహోవా దేవుడు కనిపించిన లేకపోతే ఆయనతో ఆయన ప్రత్యక్షమైన ఆయన దూత ప్రత్యక్షమైన భయపడిపోయేవాళ్ళే పాత నిబంధనలు. అంతేకాదు సీనాయి కొండ మీదకి దేవుడు వచ్చినప్పుడు కూడా దాన్ని అంటుకుంటేనే దాన్ని పశువు అంటుకున్నా సరే ఆ కొండని చంపాలని చెప్పాడు. ఎవరు ఆ మేర గీసి ఆ మేర నుంచి దాటి రావద్దు ఇశ్రాయేలు అని కూడా చెప్పాడు దేవుడు. ఇక్కడ ఈయన అంటున్నాడు, ఆహాహా నా ఏలినవాడ యెహోవా ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచింది నన్ను. అప్పుడు యెహోవా నీకు సమాధానము, భయపడకుము, నీవు చావు అని అతనితో చెప్పాను. అందుకే చస్తానని భయం ఉంది కాబట్టి ఈ మాట అన్నాడు, నువ్వు చావు అని చెప్పాడు. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీఠమును కట్టి దానికి యెహోవా సమాధానకర్త అని పేరు పెట్టాడు. వెంటనే యెహోవా నామమున బలిపీఠాన్ని కట్టి యెహోవా సమాధానకర్త అని చెప్పాడు. నేటి వరకు అది అబీయెజ్రీయుల ఒప్రాలో ఉన్నది అని రాయబడింది. 25వ వచనం. మరియు ఆ రాత్రి ఏంది ఈ సూచన చూపించినాక ఆ రాత్రిలోనే యెహోవా నీ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల రెండవ ఎద్దు, అంటే మొదటి ఎద్దుని ఆ రాత్రి ఆ తండ్రి ఆ రోజునే వాళ్ళ తండ్రి బయలు కర్పించాడు అనమాట ఒక ఎద్దుని. అందుకని ఆ రాత్రే ఈ సూచన చూపించిన రాత్రే అని యెహోవాకు బలిపీఠం కూడా కట్టాడు. ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు గిద్యోనుతో, ఆ రాత్రి ఏంది యెహోవా నీ తండ్రి కోడిన అనగా 7 ఏండ్ల రెండవ ఎద్దును తీసుకొని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠం పడగొట్టి దాని పైగా నా దేవతాస్తంభం నరికివేసి తగిన ఏర్పాటుతో ఆ బండ కొనను నీ దేవుడని యెహోవాకు బలిపీఠమును కట్టి
ఆ రెండవ కోడెను తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహన బలి అర్పించమని అతనితో చెప్పాను. ఇక్కడ మనం చూస్తే అక్కడ వాళ్ళ తండ్రి బయలుకు పోజారయ్యి ఒక ఎద్దుని ఆయన అర్పించాడు. అక్కడ బయలుకు బలిపీఠం కట్టాడు, ఒక ఎద్దుని అర్పించాడు. అక్కడ ఒక ప్రతిమ కూడా ఉంది. ఆ ప్రతిమ అంటే చెక్క ప్రతిమే ఉందన్నమాట. అంటే ఆ బయలు ప్రతిమ ఉంది, కర్రతో చేసింది. అందుకే దేవుడు చెప్తున్నాడు, ఈ తండ్రి కోడెను అనగా 7 ఏండ్ల రెండవ ఎద్దు, అంటే ఒక ఎద్దును ఆయన అర్పించాడు. ఆ రెండో ఎద్దును తీసుకుని వచ్చి నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దాని పైగా దేవతా స్తంభాన్ని నరికివేసి తగిన ఏర్పడుతూ ఈ బండ కొనని దేవుడిని యెహోవాకు బలిపీఠమును కట్టి ఆ రెండవ కోడెను తీసుకుని వచ్చి నీవు నరికిన ప్రతిమ యొక్క కర్రతో దహనబలి అర్పించమని అతనితో చెప్పాను. అప్పుడు అంటే బయలుకు సంబంధించిన ఆ ప్రతిమను పగలగొట్టేసి అది కాల్చటానికి ఇవ్వమన్నాడు. బలి మాంసాన్ని యెహోవాకు బలిపీఠాన్ని అక్కడ కట్టి, అదే ప్లేస్లో యెహోవాకు బలిపీఠాన్ని కట్టి దాని దేవతా స్తంభాన్ని నరికేసి ఆ ప్రతిమను కూడా ఆ కర్రను కూడా దాన్ని అక్కడ ఆ బలిపీఠం మీద వేసి ఆ కట్టెలతో యెహోవాకి దహన బలి అర్పించమని చెప్పాడు. కాబట్టి గిద్యోను ఈ పని తన పనివారితో 10 మందిని తీసుకొని వచ్చి యెహోవా తనతో చెప్పినట్లు చేశాను. అతడు తన పితరుల కుటుంబమునకును ఆ ఊరి వారికి భయపడిన, అంటే ఆ పితరుల కుటుంబం ఆ ఊరి వారందరూ బయలుకి మొక్కుతున్నారన్నమాట. కాబట్టి వాళ్ళు ఏమన్నా కీడు చేస్తారని భయపడి పగలు దాన్ని చేయలేక రాత్రి వేళ చేశాను. ఏదేమన్నప్పటికీ చేశాడు. 10 మంది పనులను తీసుకొచ్చుకొని వచ్చి ఏమేమి దేవుడు చేయమన్నాడు ఆ ప్రకారంగా ఆయన చేశాడు. రాత్రిపూట చేశాడు. కాకపోతే ఆయన తండ్రి కుటుంబస్తులకి ఆ ఊరి వారికి భయపడ్డాడు. ఎందుకంటే మతం దగ్గరే కదా చాలా గొడవలు జరిగేది, ప్రాణాలు పోయేది. ఆ ఊరి వారు వేకువని లేచినప్పుడు, అంటే వీళ్ళు దేవుని వదిలేసి బయలు పూజిస్తున్నారు. కాబట్టి దేవుడు వీళ్ళని మిద్యానీయులకు అప్పగించాడు. ఈ కీడంతా వీళ్ళకి జరిగినా, హీనస్థితికి వీళ్ళు వచ్చినా, రోగాలు వీళ్ళకి వచ్చినా, బాధలు వీళ్ళకి వచ్చినా, ఇబ్బందులు వచ్చినా దేవుడి దగ్గరకు మళ్ళు కోట్ల. ఇంకా ఊరి వారందరూ కూడా ఇక్కడే బయలు దగ్గరే మొక్కుంటున్నారు. ఆ ఊరి వారి వేకుని లేచినప్పుడు బయలు యొక్క బలిపీఠం పడగొట్టబడి ఉండెను, దాని పైగా నా దేవతా స్తంభం పడద్రోయబడి ఉండెను. కట్టబడిన ఆ బలిపీఠం మీద ఆ రెండవ ఎద్దు అర్పింపబడి ఉండెను. అప్పుడు వారు ఆ పని ఎవరు చేసినదని ఒకరితో ఒకరు చెప్పుకొనొచ్చు విచారణ చేసి వెదకి యోవాష్ కుమారుడైన గిద్యోను ఆ పని చేసినట్టు తెలుసుకుంది. ఎలాగైనా 10 మందిని పన్నాను కూడా తీసుకెళ్ళాడు కదా, ఎలాగైనా వీళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి ఆ ఊరి వారు నీ కుమారుడు బయలు యొక్క బలిపీఠమును పడగొట్టి దాని పైగా నా దేవతా స్తంభం పడద్రోసిన కనుక అతడు చావవలను, వాడిని బయటికి తెమ్మని యోవాషుతో చెప్పారు. ఇంటికి వచ్చేస్తారు, ఊరి వాళ్ళందరూ ఇంటికి వచ్చేసేసారు. ఎందుకు మా బయలుది పడగొట్టాడు నీ కుమారుడు, మేము ఆయన చంపేయాలి ఈ రోజున, అంటే బయలుదే పూజిస్తామని అన్నమాట. ఇలా హీన స్థితి ఎందుకు రాదు, శత్రువులకు ఎందుకు అప్పగించాడు దేవుడు, కరువు ఎందుకు రాదు, ఇబ్బందులు ఎందుకు రావు, దేవుడికి ఇష్టం లేని పని వీళ్ళు చేస్తున్నారు కదా, నీ కుమారుని బయటకు తీసురా, బయలుది పడగొట్టేశాడు, మేము ఆయన చంపేయాలంటున్నారు. యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో, ఇక్కడ చూడండి తన కుమారుడు పక్షానే ఉన్నాడు. తన కుమారుడు దేవుడు ప్రత్యక్షమై తన కుమారుడితో చేయమన్నాడని ఈయన గ్రహించినట్టున్నాడు. అందుకనే యోవాషు తనకు ఎదురుగా నిలిచిన వారందరితో, మీరు బయలుపక్షముగా వాదింతురా, మీరు వారిని రక్షించుదురా, వాని పక్షముగా వాదించువాడు ఈ ప్రొద్దున్నే చావవలను, ఎవడో వాని బలిపీఠమును విరగగొట్టిన కనుక వాడు దేవత అయినందున తన పక్షముగా తానే వాదించుకోవచ్చును. ఈయన అంటున్నాడు, బయలుపక్షంగా మీరు యుద్ధం చేస్తారా, బయలుపక్షాన్ని మీరు వాదిస్తారా, ఆయన దేవత అయితే ఆయనే వచ్చి వాదించుకోమని, ఆయన బలిపీఠాన్ని పడగొట్టాడు కదా ఎవడో, ఆయన ఆ బలిపీఠాన్ని పడగొట్టిన వాడితో ఆయన్ని బయలుని వాదించుకోమని ఆయన దేవత అయితే అని చెప్తున్నాడు. మీరు వాదిస్తారా, మీరు వాదిస్తే ఈ బయలుపక్షం వస్తే ఇప్పుడు మీరే వచ్చినాడు, మిమ్మల్ని మీరే చావాలి ఇప్పుడు అంటున్నాడు. తన కొడుకుని చంపడానికి నేను వాడు పిలిస్తే ఈయన అంటున్నాడు, బయలుపక్షాన వాదించేవాడు ఇప్పుడు చావాలంటున్నాడు. మీరు బయలుపక్షమున వాదింతురా, మీరు వారిని రక్షించేదురా, వారి పక్షమున వాదించేవాడు ఈ ప్రొద్దున్నే చావాలను, బయలుపక్షాన్ని వాదిస్తాకు వచ్చినాడు ఇప్పుడు చావాలంటున్నాడు. ఎవడో వాని బలిపీఠం పడగొట్టిన కనుక వాడు దేవత అయినందున తన పక్షమును తానే వాదించవచ్చును.
ఒకడు తన బలిపీఠమును విరగొట్టినందున అతనితో బయలు వాదించుకొననిమ్మని చెప్పి ఆ దిన అతనికి యెరుబ్బయలు అని పేరు పెట్టెను. యెరుబ్బయలు అని తన కుమారుడికి పేరు పెట్టాడు. అంటే బయలుతో వాదించువాడు అని పేరు పెట్టాడు తన కుమారుడికి. తన కుమారుడు పక్షాన తన కుమారుడికి యెహోవా దూత ప్రత్యక్షమైందని గ్రహించాడు. తన కుమారుడు చెప్పాడేమో తెలీదు. ఊరి వారందరూ భయపడే కదా రాత్రులు చేశాడు గిద్యోను. కానీ ఊరి వారందరూ ఉదయాన్ని చూసి పరిగెత్తుకుని వచ్చి చంపాలని చూశారు గిద్యోని. కానీ తండ్రి అడ్డుకుని, ఆ బయలు పోజారి అడ్డుకుని, బయలు పక్షాన్ని మీరు వాదిస్తారా? బయలు బలిపీఠాన్ని పడగొట్టినప్పుడు బయలే వాదించుకోనండి అని చెప్పి బయలుతో వాదించబడని పేరుతో యెరుబ్బయలు అని తన కుమారుడికి పేరు పెట్టాడు. దేవుని నామ స్తోత్రం. దేవుడి పక్షాన గిద్యోను నిలబడినప్పుడు దేవుడు ఆయన ఎంతో హెచ్చించాడు. ఒక్కడైనా సరే దేవుడు ఆయన్ని, అంతమంది ఇశ్రాయేలులో ఆయన ఎన్నుకున్నాడు. గిద్యోను ఎన్నుకుని ఈ విధంగా ఆయన చేయగలడు. ఏ తండ్రి అయితే బయలుకి బలిపీఠం కట్టాడో ఆ కుమారుడితోనే దేవుడు తనకు బలిపీఠం కట్టించుకొని తన పక్షం నిలబడేటట్టుగా చేసుకున్నాడు. అంతేకాదు ఒకే గిద్యోను ద్వారా మిద్యానులందరి నుంచి విజయం ఇచ్చాడు. అటు జోమగల దేవుని కలిగిన మనం ధన్యులం. ఆయన కలిగి ఉండకపోతే ఇప్పుడే ఆయన తెలుసుకుని నిజమైన దేవుని యొద్దకు వచ్చి చీకటంతా పాపమంతా పారదురాలబడి నిజ దేవుని తెలుసుకుందరుగాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. దేవుని కృప మీకు తోడైండును గాక. ఆమేన్.